ఏకమై అభివృద్ధి ఖచ్చితంగా సాధ్యమవుతోంది. ఏ పనైనా కలిసికట్టుగా చేస్తే అసాధ్యం సుసాధ్యమవుతోంది. 4 దశాబ్దాలుగా గ్రామమంతా ఏకమై ఊరి బాగోగులు చూసుకుంటూ అనేక పురస్కారాలు సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోమారు ఏకగ్రీవ బాటలో నడిచి ఆదర్శంగా నిలుస్తోంది కృష్ణా జిల్లా రావులపాడు పంచాయతీ. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ పాలక వర్గాల ఎంపికకు చిరునామాగా నిలుస్తోంది కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం రావులపాడు గ్రామ పంచాయతీ. 450 మంది జనాభా ఉన్న ఈ పంచాయతీ ఓటర్ల సంఖ్య 250. పంచాయతీ ఏర్పడి 4 దశాబ్దాలు గడిచినా ఇంతవరకు ఇక్కడ ఎన్నికలే జరగలేదు. సర్పంచ్లతో పాటు వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూనే ఉన్నారు. ఏకగ్రీవ నజరానాలతో పాటు వచ్చిన నిధులతో గ్రామాభివృద్ధి చేస్తున్నారు. ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఏర్పాటుతో దేశంలో ఉత్తమ పారిశుద్ధ గ్రామాల్లో ఒకటిగా నిలిచింది. నిర్మల్ పురస్కారం, ఉత్తమ సర్పంచ్ పురస్కారం ఇలా అనేక అవార్డులు రావుపాలెంను వరించాయి. గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఫండ్ కూడా మాకు తక్కువగా వస్తుంది. చిన్న గ్రామం, మా చిన్న గ్రామం అవటం వల్ల ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వల్ల గవర్నమెంట్ ఇచ్చేటువంటి నజరానాతో మేము చిన్న చిన్న రోడ్లు, కచ్చా డ్రైన్లు చేసుకుంటాం జరుగుతుంది. గవర్నమెంట్ పెట్టినటువంటి ఇంటింటికి ఒక మరుగుదొడ్డి ఉండాలనే దాంతో మేము ప్రతి ఇంటికి కూడా ఒక మరుగుదొడ్డిని మేము గవర్నమెంట్ వారి సహకారంతో నిర్మించుకోవడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా నిర్మించుకోవడం వల్ల మాకు గవర్నమెంట్ ద్వారా ఉత్తమ గ్రామం శానిటేషన్ లో ఉత్తమ గ్రామం అవార్డు కూడా వచ్చింది. పంచాయతీ ఏర్పడి 8 సార్లు ఎన్నికలు వచ్చినా ఓటెరగని రావులపాడు ఈసారి కూడా అదే బాటలో పయనించింది. గ్రామ పెద్దలంతా చర్చించి గోళ్ల శ్రీదేవికి ఈసారి సర్పంచ్ బాధ్యతలు అప్పచెప్పాలని నిర్ణయించారు. గ్రామంలోని 6 వార్డుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పదవిలో ఎవరున్నా గ్రామాభివృద్ధి ధ్యేయమని చెబుతున్నారు. ఏకగ్రీవంగా ఎంపిక ద్వారా వచ్చే ఫండ్తో గ్రామాభివృద్ధిని చేస్తాను. ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను. గ్రామాభివృద్ధికి ఆగిపోయిన వాటర్ పంపు లైన్లు పూర్తి చేస్తాను. కచ్చా డ్రైన్లు, రోడ్లు పూర్తయ్యేలా చూస్తాను. గ్రామ ప్రజలకు అత్యవసరాల దృష్ట్యా నిత్య అందుబాటులో ఉంటాను. రాజకీయ పోరాటాలకు దూరంగా అభివృద్ధి మాత్రమే కోరుకునే పంచాయతీలన్నీ దాదాపుగా ఏకగ్రీవమవుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 46 పంచాయతీలు ఈ విధంగానే తమ సర్పంచ్లను ఎన్నుకున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ నాటికి మరికొన్ని పంచాయతీలు ఇదే బాట పట్టే అవకాశం ఉంది.